వరల్డ్ క్రికెట్లో బీసీసీఐ ఎంత పవర్ఫుల్ బోర్డో అందరికీ తెలుసు. ఆదాయ పరంగానే కాదు, అడ్మినిస్ట్రేషన్ పరంగానూ ఐసీసీలో ఎక్కువ శాతం బీసీసీఐదే ఆధిపత్యం. అలాంటి క్రికెట్ బోర్డు ముందు పీసీబీ ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ కుప్పిగంతలు వేస్తున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న నఖ్వీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి జరగాల్సిన సమావేశాన్ని ఢాకాలో ఏర్పాటు చేయొద్దని కోరినా అక్కడే పెడతామంటూ పట్టుబడుతున్నాడు. దీనిని బీసీసీఐ మాత్రమే కాదు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అసాధారణ పరిస్థితులు నెలకొన్న ఢాకాలో మీటింగ్ వద్దని చెబుతున్నాయి. అయినప్పటికీ నఖ్వీ ఓవర్ యాక్షన్ చేస్తుండటంతో బీసీసీఐ ఆసియా కప్ ను బాయ్కాట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు హింట్ ఇచ్చింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్లో మిగిలిన సభ్యుల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. బీసీసీఐని కాదని ఆసియా కప్ నిర్వహిస్తే అట్టర్ ఫ్లాప్ అవడం ఖాయమని వారికి తెలుసు. అందుకే ఆసియా కప్ షెడ్యూల్ కు సంబంధించిన మీటింగ్ మరో చోటుకు మార్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో నఖ్వీ తోకజాడిస్తే అతన్ని కూడా తొలగించేందుకు మిగిలిన సభ్య దేశాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా, పాకిస్తాన్ హోంమంత్రిగా కూడా ఉన్నారు. పాకిస్తాన్ రాజకీయ నాయకుల జోక్యం కారణంగా నఖ్వీ ఏసీసీ సమావేశాన్ని ఢాకాలో నిర్వహించాలని పట్టుబడుతుండవచ్చని కూడా ఊహాగానాలున్నాయి. చాలా కాలంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదో ఒక విషయంలో బీసీసీఐ నిర్ణయాలకు అడ్డుపడుతూనే ఉంది. జైషా ఐసీసీ చైర్మన్ అయిన తర్వాత మొహ్సిన్ నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమించారు. నఖ్వీ అధ్యక్షతన ఇప్పుడు ఆసియా కప్ టోర్నమెంట్ పై ఇప్పటికే సంక్షోభం నెలకొంది. మొహ్సిన్ నఖ్వీ సమావేశాన్ని ఢాకాలో నిర్వహించాలని పట్టుబడితే టీమిండియా ఆసియా కప్ 2025 ఆడకపోవచ్చు. ఒకవేళ అలా జరిగితే బీసీసీఐ మొహ్సిన్ నఖ్వీకి వ్యతిరేకంగా పోరాడి అతడిని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ బీసీసీఐకే మద్దతు పలుకుతున్నాయి. మిగిలిన దేశాల సపోర్ట్ తెచ్చుకోవడం భారత్ కు పెద్ద కష్టం కాదు. దీంతో ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తన మాట నెగ్గించుకోకుంటే మాత్రం నఖ్వీని సాగనంపడం ఖాయం.